మీ ఉద్యోగుల్లో ఇందాక మీరు మీ డ్రైవర్ గురించి చెప్పాడు. అలాగే మీ ఉద్యోగుల్లో ఇన్ని సంవత్సరాల నుంచి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరిదైనా ఒక సక్సెస్ స్టోరీ చెప్పమంటే ఎవరిది చెప్పాలి? అంటే కొత్త చేతులతో మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఒక ఇల్లు కట్టుకోను, ఒక బిడ్డకు పెళ్లి చేసుకోను, అలాంటి మనిషి ఎవరుంటే ఒక వ్యక్తి గురించి చెప్పండి. గోపాలపురం నుంచి వచ్చిర్రు ఇద్దరు భార్య భర్తలు. ఓకే. వాళ్ళిద్దరూ ఎక్కడికి వారి భర్త వాళ్ళ అత్తగారింటి కూడా ఒక రోజు పోకపోదురట. అటువంటిది మా దగ్గర వచ్చి ఇద్దరు భార్య భర్తలు 2 సంవత్సరాలు ఉన్నారు. ఏ పని అయినా చేసిండ్రు వాళ్ళు. అప్పుడు మేము ఫ్యాక్టరీలకు వంటలు చేసి పంపించేది 50 మందికి అట్లా తీసుకపోదురు వ్యాన్లా. అట్లా 2 సంవత్సరాలు ఉన్నారు. ఉన్నాక వారికి ఆరోగ్యం మంచిగా లేక హన్మకొండకి వెళ్ళిపోయినరు వాళ్ళ ఊరికి. వెళ్ళిపోయి తను అక్కడ పెట్టుకున్నది షాపు. భర్త చనిపోయిండ్రు, ఆరోగ్యం మంచిగా లేక చనిపోయినరు. ఆమె పెట్టుకున్నది షాపు. పెట్టుకొని మాకంటే మంచి టేస్ట్గా చేసుకుంటా చేసింది ఆమె. ఓకే. అన్నీ మంచిగా ఎక్కువ వేసుకుంటా, కొత్తిమీరాకు అవి కరివేపాకు అంతా బాగా వేసి మాకంటే మంచిగా చేసింది. ఇక్కడికంటే మంచిగా చేసి ఇచ్చింది. చెప్పేస్తున్నారు మీకంటే మంచిగా చేసింది ఆమె. చేసింది ఆమెది మంచి సక్సెస్ అయింది. ఇల్లు కట్టుకున్నది, కొడుకు పెళ్లి చేసుకున్నది, 20 లక్షల కారు కొనుక్కున్నది. అంత బాగున్నది. ఇప్పుడు 20 మంది పనిచేస్తుండ్రు. తెల్లారులేస్తే ఆమెనే వాళ్ళ చుట్టాలు అందరూ అంటారు, అమ్మ నా బిడ్డ మీ దగ్గరకు వచ్చేప్పటికే ఇట్లా సక్సెస్ అయింది. అందరు చదువులో ట్రైనింగ్ పోతే అప్పాల ట్రైనింగ్ పోయింది, ఇంత మంచిగా అయిందని. ఇంకో 2 భార్య భర్తలు వచ్చిండ్రు వేరే జైత్యాల దగ్గర ఊరు. వాళ్ళని ఉంచుకోవద్దు, వాళ్ళు ఇట్లా అట్లా మంచోళ్ళు కాదు, అన్నీ అక్కడనే అబద్ధాలు ఆడినరు అని చెప్పిండ్రు. ఎవరైనా మంచోళ్ళని ఎవరైనా ఉంచుకుంటారు, తప్పు చేసిన వాళ్ళు మళ్ళీ తప్పు చేస్తారా, ఇప్పుడైనా మంచిగా ఉండరా అని వాళ్ళని కౌంటర్ దగ్గర కూర్చోబెట్టిన. నమ్మితే మంచిగా వాళ్ళే మారుతారని. మంచిగా లేని వాళ్ళని ఎవరు ఉంచుకుంటారు? మంచిగా ఉన్న వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ జాలో వాళ్ళే ఉంటారు. అటువంటిప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తల్ని ఇక్కడనే ఉంచుకున్నా. వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. షాప్ నడిపించారు కొన్ని రోజులు. నడిపించినాక వాళ్ళకొక కొడుకు అయితే ఇప్పుడు ఆ కొడుకు సంబంధం నేనే మాట్లాడినా, పెళ్ళి అయింది. వాళ్ళు న్యూజిలాండ్లో ఉంటారు. అల్వాల్న ₹1 కోటి బిల్డింగ్ కొనుక్కున్నారు. వాళ్ళు ఇప్పుడు తెల్లారులేస్తే దండం పెడతారు చాలు అని. న్యూజిలాండ్లో ఉంటున్నారు. న్యూజిలాండ్లో ఉన్నారు వాళ్ళ కొడుకు కోడలు. ఎంతమంది జీవితాలని మీరు బాగు చేసినట్టమ్మా? ఇట్లా ఇంకోరు మాకు వంట చేయడానికే వచ్చిండు ఆయన. కేసీఆర్ నిజాం గ్రౌండ్స్లో పెట్టినప్పుడు మా ఊరు నుంచి ఒక 20 మందిని తీసుకొని వచ్చిండు. వచ్చి ఇక్కడే ఉన్నాడు. చూసిండు అన్నీ. చూసి అక్క నేను మీ దగ్గరకు వస్తా అంటే సరే అన్న. 2 భార్య భర్తలు చెర్లపల్లిలో మెస్ పెట్టినాం. ఆ మెస్ కాడికి వచ్చిండు 2 భార్య భర్తలు. వానికి 2 బిడ్డలు. వీళ్ళని ఎందుకు ఉంచుకుంటారు, వీళ్ళు పని చేస్తారా, వీళ్ళు ఏం చేస్తారు అని ఇంట్లో ఊర్లో ఉన్న ఆస్తి అమ్ముకున్నారని అన్నారు అందరు. అయినా కానీ ఉండని అని ఉంచుకున్నా. వాని 2 బిడ్డలు ఇప్పుడు ఎట్లున్నారంటే, ఒక పెద్ద బిడ్డకు కోట్లు ఆస్తున్న అత్తగారు దొరికింది. అబ్బాయి కొంచెం అమాయకంగా ఉంటాడు. ఆ అబ్బాయికి మాట్లాడిన సంబంధము పెద్ద బిడ్డని చేసుకున్నారు. చిన్న బిడ్డనేమో ఇప్పుడు నేను చెప్పిన కదా న్యూజిలాండ్లో ఉంటారని వాళ్ళ కొడుకు. 2 బిడ్డల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాడు కరీంనగర్లో ఇల్లు కొనుక్కున్నాడు, హాయిగా ఉంటాడు. వాళ్ళు 2 భార్య భర్తలు. 2 బిడ్డలు మంచి సక్సెస్ అయినరు. కోట్ల ఆస్తి మాకంటే డబ్బులు ఉన్న వాళ్ళకు పడ్డది బిడ్డ. మీరు చెప్తుంటే మీరు మీ కోడలను, మీ కొడుకును, మీ మనవడిను, మీ మనవరాలను వీళ్ళని కోటీశ్వర్లు చేయలేదు. వాళ్ళని మాత్రమే కాదు, మీ చుట్టూ ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, మిమ్మల్ని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళందరూ కోటీశ్వర్లు అయి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి మీరు పెద్ద పెద్ద చదువులు చదవలేదు, హోటల్ మేనేజ్మెంట్ అంటే తెలియదు, అవన్నీ నేర్చుకోలేదు. కానీ ఒక విద్యార్థి ఎల్కేజీ నుంచి పీజీ దాకా చదివితే ఈ సమాజంలో ఎలా బతకాలి అనేది చదువు ఎలా నేర్పిస్తుందో అదంతా మీ దగ్గర ఉంది. మీరే నాకు ఒక సరస్వతీదేవిలాగా, ఒక దేవతలాగా అనిపిస్తున్నారు, ఒక లక్ష్మీదేవిలాగా అనిపిస్తున్నారు. భగవంతుని దయ. అందరు అట్లా అంటూ ఉంటేనే నాకు సంతోషం. 10 మంది ఇప్పుడు మేము అప్పుడు నేను స్కూల్ పెట్టిన జగిత్యాలను, హాస్టల్ పెట్టిన. స్కూల్ పెట్టారా?
జగిత్యాల స్కూలు ఫస్ట్ హాస్టల్ పెట్టినా స్కూల్ పెట్టినా పెట్టి ఇక్కడికి వచ్చి టీచర్లను తీసుకుపోయినా అక్కడికి కాదమ్మా చదువుకోలేదు కదా స్కూల్ చదువుకోకపోతే ఒక టీచర్ ఉండే ఇట్లా నమ్మకమైన ఆమె లిల్లీ రా అంటే వస్తుండే పేరెంట్స్ వచ్చిండ్రు వాళ్ళను జాయిన్ చేసుకోమని చెప్పి ఫీజు రాసుకోమని చెప్పి ఆమెను పిలిస్తే వచ్చి రాసుకుంటుండే మంచిగా నేను కుర్చీలో కూర్చుంటుంటే అప్పుడు కొడుకు కోడలు కూడా వాళ్ళు కూర్చోకపోదురు వాళ్ళే ఆమెనే టీచరే అందరిని జాయిన్ చేసుకును డబ్బులు నాకు ఇచ్చు నేను అందరికి జీతాలు ఇచ్చుడు చేసుడు అట్లా స్కూల్ నడిపించిన ఇప్పుడు కూడా ఉన్నది ఆమె వస్తుంది అప్పుడప్పుడు అంటే అని ఆ టీచర్ వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకపోతే వాళ్ళే నమ్మకంగా వాళ్ళే జాయిన్ చేసుకున్నాడు వాళ్ళే పేరు రాసుడు అంతా వాళ్ళే చేసుడు మామూలుగా నేను కుర్చీలో కూర్చుంటుండే ఫస్ట్ నుంచి బిజినెస్ ఆలోచనలు అయితే ఉన్నది ఫస్ట్ నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంటే అమ్మా చుట్టూ ఉన్న ఎంతమంది జీవితాల్లో బాగు చేశారు ఏ రోజు డబ్బు గురించి ఆశపడలేదు ఆలోచించలేదు అయితే ఈరోజు ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు మనం కూర్చొని ఉన్న ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇది కొన్నప్పుడు మాత్రం కొంతమంది మీ మీద నిందలేశారు చాలా బాధపడ్డారు అని తెలిసింది ఏంది అసలు ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఇంత పెద్ద నాకేందంటే తెలంగాణ పిండి వంటలు రేకుల షెడ్ ఉండి ఓ 100 మంది పని చేస్తే చాలు అనుకున్నా 10 మంది ఉన్నా చాలు అనుకున్నా ఇంతమంది ఇదంతా చూస్తే నాకు ఇది కలనా నిజమా అని అనుకుంటా ఈ ఫ్యాక్టరీ చూస్తే నేను చేసినప్పుడు అంత 3 గ్లాసుల బియ్యం స్టార్ట్ చేసిన సకినాలు ఎక్కడికి పోయింది ఏడికి వచ్చింది భగవంతుని దయ ఇదంతా చెప్పలేం మనం అన్నట్టు అనుకుంటా ఇది చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు ఒక రేకుల షెడ్ కావాలి అని కోరుకున్నా కానీ ఇంత పెద్ద బిల్డింగ్ కావాలని కోరుకోలే ఇది కొన్నప్పుడు చాలామంది సావిత్రమ్మ ఇది కొనలేదు ఉచితంగా తీసుకుంది కొనలేదు కేసీఆర్ ఇచ్చిండ్రనే పెట్టిండ్రు అందరు బట్టి ఫ్రీగా ఇచ్చిండ్రని ఫ్రీగా ఇచ్చారా ఫ్రీగా కాదు పడే కొనుక్కున్నాం కానీ అందరు అట్లా అన్నారు బయట ఇప్పటికి కూడా కొంతమందికి తెలియదు కేసీఆర్ ఇచ్చిండు వాళ్ళకి జాగా అని అంటారు కేసీఆర్ అక్కడ నిజాం గ్రౌండ్స్లో పెట్టినప్పుడు అప్పుడు మాది చిన్నదే షాపు ఇంతమంది లేరు పనులు అక్కడికి పిలిపించిండ్రు రమ్మని పోయినా తెలంగాణ భవన్కు పోయి మేము ఇట్లా నిజాం గ్రౌండ్స్లో పెడుతున్నాము మీరు చేయగలుగుతారా అని అడిగినారు చేయగలుగుతారా అంటే చేస్తాము అని అన్న అక్కడ కూడా కేసీఆర్కి ఏదో ధమ్కి ఇచ్చారంటే మీరు అవును ఇచ్చారా ఎట్లా చేస్తారు చెప్పండి అన్నారు ఎట్లా చేస్తారంటే ఒక 50 మందిని ఊరు నుంచి వెళ్ళి తీసుకొస్తాము చేస్తాము వేరే షాప్ ఉంటే చెయ్యము వేరే షాపులో అయితే బాగాలేకుంటే మా షాప్లో కూడా బాగాలేవంటారు అందుకొరకు ఒక్క షాప్ అయితే పెడతాం మీకు ఎన్నింటన్నా అందిస్తామని చెప్పిన ఒకటే షాప్ పెట్టినాం అప్పుడు ఊరు నుంచి మనుషులను తీసుకొచ్చినాం పెగ్నాపూర్ నుంచి పెరడే గుత్తబట్టి ట్రాక్టర్లతోటి కంకులు ఇరుచుకొచ్చి పోసినాం మెట్పల్లి నుంచి మక్కలు తెప్పించినాం గట్క తెప్పించినాం అదంతా అక్కడ నిజాం గ్రౌండ్స్లో రోజు ఒక 10 దేకిసలు అంబలి మక్క గట్క గుడాలు అన్నీ చేసినాం అక్కడ వారు చెప్పినట్టుగా అన్నీ అందించినాం ఒక్కరోజే ఫస్టే అన్నీ అయిపోయినాయి తెల్లవారు 4 కంచులు పెట్టి అక్కడనే 1 క్వింటల్ పెసరపప్పు తెచ్చి గ్రైండర్లో వేసుకుంటా గారెలు చేసి అందించిన ఆ రోజు కేసీఆర్ గారితో అలా ఆ ప్రయాణం ఉంది కాబట్టి ఆయన ఫ్రీగా ఇచ్చేసారన్న ఒక నింద అయితే ఫ్రీగా ఇచ్చేసాడు అన్నారు కానీ కేటీఆర్ ఇచ్చిండ్రు ఇది మీకు మాకు హ్యాండ్ ఓవర్ చేసుడు ఇప్పుడు గవర్నమెంట్ జాగా మనకు తొందరగా రాదు కదా అట్లా వారు ఇక్కడ ఉన్నది తీసుకోమని ఇచ్చిండ్రు ఇస్తే పైసలకి గవర్నమెంట్ రేట్ తోటే తీసుకున్నాం కానీ వాళ్ళు వట్టుగా ఇచ్చిండ్రు అని అన్నారు అట్లా అప్పుడు బాధేసిందా బాధేసింది అప్పుడు బాధ ఏమేయలే వట్టిగా అనుకుంటారు ఎవరు ఎన్ని అనుకుంటే మనకేంది మనకైతే డబ్బులు పెట్టి కొనుక్కున్నాం మనము వచ్చింది మా ఇప్పుడు తిండి అనేది అది ఏదైనా ఇప్పుడు ఈ పిండి వంటలు అయితే కానివ్వండి లేదంటే అన్నమైనా ఏదైనా సరే మనకి లోపలికి వెళ్ళే పదార్థం అది చాలా శుచిగా నీట్గా ఉండాలి మీ ఫుడ్ అయితే ఈరోజు మేము చూసాము కొన్ని సంవత్సరాలు 30 ఏళ్ళ ప్రయాణం ఉంది సో రిమార్క్స్ లేవు కానీ బయట చాలామంది ఈ ఫుడ్ బిజినెస్ని డబ్బుల కోసం అత్యాశతో పోయి కల్తీ నూనె కల్తీ ముడి పదార్థాలు ఇవన్నీ వేసి చేస్తున్నారు అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు వేరెవ్వరని అనుకున్నా నేను పట్టించుకోను మనం చేసే పని మంచిగా ఉంటే చాలు లాభం కొరకే అనని వాళ్ళు ఏమన్నానని మనం ఎవ్వరిని ఏమనము మనం చేసే పని మంచిగా ఉండేటట్టు ఇప్పుడు మా జోకే పిల్లలకు కూడా చెప్తా కొంచెం ఎక్కువ జోకుండ్రు కానీ తక్కువ జోకొద్దు మనము ఆ కొంచెం ఎక్కువ ఉంటేనే వాళ్ళకు తృప్తి
ఇప్పుడు టేస్ట్ చూద్దామని వస్తారు అందరికీ, ఒక్కొక్కరికి ఒక లడ్డు ఇస్తారు, ఒకళ్ళు సుంచిస్తారు పిల్లగాళ్ళు, తింటే మంచిదే కదా అని, మంచిదే కదా తింటే మంచిదే కదా అని అట్లా. ఇప్పుడు మా షాప్లోకి వచ్చిన వాళ్ళు మా ఆవిడకు పని లేకుండా చేసిండ్రమ్మా, మీరు మా ఇంట్లో వంటలాగా చేసి ఇస్తారు, మా అమ్మలాగా మా నాయనమ్మలాగా అని అట్లా చెప్పిపోతారు. ఓ వీడియో తీసుకొని పోతారు, వచ్చి మిమ్మల్ని చూస్తే మా అమ్మలాగా అనిపిస్తుంది అంటారు. అందరూ వస్తే ఏదో ఒకటి చెప్పిపోతారు మంచిగా ఉన్నాయని. ఇలా వంట వండకపోవడం, పండక్కి అందరూ కలిసి వంటలు వండుకోకపోవడం అనేది ఆ కుటుంబం మీద కానీ ఆ కుటుంబ సభ్యుల మీద కానీ వాళ్ళ అన్యోన్యత మీద కానీ ప్రభావం చూపిదా? చూపిదా? అందరూ మీ షాప్కి వచ్చి కొనుక్కోవాలా? ఏం మిగిలిందమ్మా 83 ఏళ్ళ వయసు, ఇకపైన నేను ఇంకా సాధించాలి అనే ఆశ కానీ ఆశయం కానీ ఇంకా ఏం మిగిలింది? నాకేం ఆశ లేదు, ఇదే మంచిగా నడవాలి, ఇంతమంది మెచ్చుకుంటారు చాలు సంతోషం. నాకు తెల్లారులైతే 100 మంది అమ్మ అమ్మ అని పిలుస్తారు, అంతకంటే ఎక్కువ కావాల్సింది ఏమున్నది. రోజు 100 మందికి భోజనాలు, 100 మందికి టిఫిన్లు, టీలు అవన్నీ ఇస్తున్నాం కదా, చాలుగా జన్మకు ఇంత కంటే ఎక్కువ ఏం కోరుకోను నేను. చాలు ఇప్పుడు ఉన్నది సక్సెస్ అయితే చాలు. మా మనవడు నువ్వు టీవీ కాడికి పో, వాళ్ళతో మాట్లాడు అన్నప్పుడల్లా పోవుడు వచ్చుడు అంతే. ఈ 30 ఏళ్లలో మీ చేతుల మీదుగా కొన్న ఆస్తులు ఒకసారి చెప్తారా? మేము కొన్న ఆస్తులు ఏంటంటే ఇవే. ఇక్కడ అక్కడ ఒక్క షాపు కూడా లేదు. మేము 5th ఫ్లోర్లో ఉండుంటే మేము 2-3 ఏళ్ళకు ఒక షాపు, 10 షాపులు కొన్నాం అక్కడ. 2 ఇండ్లు కొన్నాం, 2 బెడ్రూమ్స్ అక్కడ. అందులోనే సాయిదుర్గాలనే కొనుక్కున్నాం, 2 బెడ్రూమ్స్ 2 ప్లాట్లు. ఒకటి రెంట్కి ఇస్తాము, ఒక దాంట్లో వర్కర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కట్టినాం, మాకు వేరే ఆదాయం ఏం లేదు కదా, అంతా దీని మీదనే కదా మొత్తం, జీతాలు, తిండి, ఖర్చులు అన్నీ. ఎన్ని కార్లు ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. మీ కారు ఏంది? నా కారు నాకు వేరే లేదు, అందరం అందులోనే కూర్చొని పోతాం. మా కొడుకు కోడలు నేను కూర్చొని పోతాం. మా మన్మన్కి వేరే కారు ఉన్నది, మన్మరాలకు వేరే కారు ఉన్నది, మాకు వేరే కారు ఉన్నది. ఓడంత కారులో వచ్చారు కదా మీరు, ఎంత పెద్దగా ఉంది కారు అది. మా ఇప్పుడు ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం, మంచి జీవితం, అంత అద్భుతంగా ఉన్నారు. అయితే మీరు పుట్టిన ఊరు ఒకటి ఉంటుంది కదా, ఆ ఊరి మూలాలు గుర్తున్నాయా? ఆ ఊరి కోసం ఏమైనా చేశారా? ఆ ఊరు నేను పుట్టిన ఊరు గంగిపల్లి, మా తల్లిగారు ఊరు. మేము 10 మంది పిల్లలం. 10 మంది పిల్లలం అయితే నేను ఒక్కదాన్నే మా తాత కట్టిన ఇంట్లో పుట్టిన జాగా మంచిది అని శ్రీమంతుడు సినిమా చూసినాక ఊర్లో ఏదో ఒకటి మంచి పని చెయ్యాలి అని అనుకొని అక్కడ హాస్పిటల్ కట్టాలి అనుకున్నా. కానీ హాస్పిటల్ కడితే కష్టము, ఊర్లో పల్లెటూరు కదా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అందరు వచ్చి ఏదో ఒకటి అంటారు అని అన్నాక మళ్ళీ జిఆర్ స్వామి దగ్గరికి పోయి అడిగితే ఫంక్షన్ హాల్ కడదాం అనుకుంటున్నాం స్వామి అంటే కట్టమన్నారు. జిఆర్ స్వామి కట్టమన్నాక ఫంక్షన్ హాల్ కట్టినాం. ఫంక్షన్ హాల్ అక్కడ చాలా మంచిగా అయింది. సప్తాహనం చెప్పించానమ్మా జగిత్యాల వేణయ్య గారిని తీసుకొచ్చి. వారం రోజులు రోజుకు 500 మంది భోజనం. ఊరందరూ మొత్తం మంది, మన ఊరు పుట్టినప్పటి సంది ఇట్లా ఎవ్వరు చేయలేదు, మన ఊర్లో ఇట్లా జరగలేదు పూజ, ఇంతమందికి మీరు ఇట్లా చేసిండ్రు అని ఊరు నిండా సంతోషమే. రోజుకు 500 మంది భోజనాలు, వారం రోజులు. ఇప్పుడు ఆ ఫంక్షన్ హాల్లో పేదలకు కానీ అందరికి ఎవరికన్నా వానికి ఒక ఆయనకు లీజుకి ఇచ్చినాం. మనం అక్కడ ఉండం కదా, చూసుకోవడం కష్టం కదా. సంవత్సరానికి 4,50,000 ఇస్తాడు, అంత ఆయననే చూసుకుంటాడు. కానీ మనకే ఉంటే కొంచెం బీద వాళ్ళకు తక్కువ రేటుకి ఇచ్చి అట్లా మంచి పని చేయాలి అని అనుకున్నా, కానీ మనం అక్కడ ఉంటలేం కదా, వేరే లీజుకి ఇచ్చేసినాం. మనం చూసుకున్నాడు కాదని లీజుకి ఇచ్చేసినాం. అయితే మహేష్ బాబు సినిమా చూసి ఊరి కోసం ఫంక్షన్, అదే ఊరి కోసం ఏదో ఒకటి మంచి పని చెయ్యాలి అని శ్రీమంతుడు సినిమా చూసినాక ఇది చేసిన అక్కడ అయింది. అది మనం చేద్దామంటే కాదు. ఆ ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుంది. ఊరికే కళా ఇల్లు, మా ఊరు నిండా మొత్తం మన ఊరికంటే ఆ ఫంక్షన్ హాలే మంచిగా ఉన్నది. మెయిన్ రోడ్డుకు మంచిగా ఉన్నది. ఇంకేం సినిమాలు చూస్తారు? ఎవరు సినిమాలు చూస్తారు? సినిమాలు అన్ని దేవత సినిమా చూసినా, మొన్న ఒకటి ఎప్పుడో వెనకట. మహేష్ బాబు అంటే ఇష్టమా? నాకు ఎవరంటే ఇష్టం అని కాదు, మంచి ఉంటే ఏదన్నా మంచి. కానీ అట్లా దేవత సినిమాలు ఏముండే అంటే
ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని పాట ఉంది. అది నాకు ఇష్టం. అందుకొరకు ఆ దేవత సినిమా ఎన్నేళ్ళ కిందిదో. అవును, మంచిది కాబట్టి గుర్తున్నది. ఏమన్నా మంచి ఉంటే గుర్తుంటాయి, మంచి తీసుకుంటారు, మంచి ఉంటాయి. సూపర్ అమ్మ. ఇప్పుడు ఊర్లో ఫంక్షన్ హాల్ మంచిగా ఉన్నది. ఈ మధ్య కాలంలో లాస్ట్ చూసిన సినిమా ఏముంది? ఈ మధ్యకాలంలో ఏం సినిమాలు చూడలే. రోజు తెల్లారులు అయితే టీవీ పెట్టుకుంటా, తిరుపతి ఛానల్ పెట్టుకొని చూస్తా. అందులో అన్ని దేవునియే ఉంటాయి కాబట్టి మంచి ఏదో ఒకటి మనకు జ్ఞాపకం ఉండాలి అన్నట్టుగా భగవంతుని దయ. తెల్లారులు వేస్తే అన్నీ నువ్వే నడిపియాలి భగవాన్, నీ దయరాని దండం పెట్టుకుంటా లేస్తా. అంతే, మన చేతులు ఏం లేదు, ఏం నడిపించినా నువ్వే నీ దయ అని లేస్తా. సూపర్. తెల్లవారు లేస్తే భగవంతుడు నడిపించినట్టే నడుస్తుంది కదా. మనం లేచి చేసేది ఏం లేదు కదా మన చేతుల. అంతా ఆయన, అంతా ఆయననే ఎట్లా నడిపిస్తే అట్లా భగవాన్ నీ దయరా అంటే. తుమ్ము వచ్చినా ఆవలింత వచ్చినా ఆ రంగా రంగాని హాచి అని తుమ్మతే హా రంగా రంగా అనుకుంటాం. ఆవలింత అని వస్తే ఆ రంగా రంగా అని అంట. అట్లా అంటే శ్రీరంగం పోయినంత పుణ్యం. తుమ్ము వచ్చినా ఆవలింత వచ్చినా ఆ రంగా రంగా అంటే శ్రీరంగం పోయినంత పుణ్యం. మనకు పోయే శక్తి లేకున్నా కానీ శ్రీరంగం పోయినంత పుణ్యం. ఆవలింత వచ్చినప్పుడు తుమ్ము వచ్చినప్పుడు అట్లా అంటే మంచిది. మాకెవరమ్మా చెప్పేది ఇప్పుడు ఇట్లాంటి? అదే మాకు ఇళ్లలో మనం శ్రీరంగం పోయే శక్తి లేకున్నా కానీ ఆ రంగా రంగా అంటే చాలు, శ్రీరంగం పోయినంత పుణ్యం వస్తుంది అంతే. ఆవలింత వచ్చినా తుమ్ము వచ్చినా అట్లా అనాలి. సూపర్. మన చేతిలో పనే కదా అది. అవును, అంటే చాలా ఆనందంగా ఉందమ్మా. మీలాంటి వాళ్ళని చూస్తే ఏంటంటే ఒక జీవితం మొత్తానికి సరిపోయే స్ఫూర్తి. మీరు ఇలాగే పూర్తి ఆరోగ్యంగా పక్క వాళ్ళకు ఉపయోగపడుతూ అందరినీ వృద్ధిలోకి తెస్తూ మా కళ్ళ ముందు ఇలాగే ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కావాల్సింది 10 మంది సంతోషంగా ఉంటేనే మనకు సంతోషం. మన పిల్లలు మనము ఎవ్వరమైనా ఉంటాం, కానీ ఎదుటోళ్ళను ప్రేమగా చూసుడే లెక్క కదా. నేను ఫస్ట్ నుంచైనా రాత్రి 10 గంటలకు వచ్చినా వంట చేసి పెట్టేదాన్ని మా ఇంట్లో. అప్పటిదే ఇప్పుడు అక్కడికి వస్తుంది అనుకుంటాను నేను. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.